టీడీపీ నాయకులు గానీ, పచ్చ మీడియా ఛానల్స్ గానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు అట్నే ప్రసారం చేశాయి. తప్పుడు ప్రసారాలు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీవీ ఛానల్స్ గానీ, పచ్చ మీడియా ఛానల్స్ గానీ, పచ్చ మీడియా పేపర్లు గానీ విపరీతంగా తప్పుడు ఆరోపణలు చేసి అది చేస్తుండే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుందని ఇదొకటి ప్రచారం సృష్టించడం, విపరీతంగా తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టుకున్నారు. సరే అయిపోయిన తర్వాత 2024లో ఎటా టీడీపీ పార్టీ గెలిచింది. ఘన విజయంతో గెలిచింది. గెలిచిన తర్వాత ఏదైతే రాష్ట్రం అభివృద్ధి కోసం ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలు అమలు చేద్దాం, లేకపోతే రాష్ట్ర పరిపాలన చూద్దాం అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విషం చిమ్మే పద్ధతిలో మొదలుపెట్టింది అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫర్నిచర్ దొంగ అనేది అదొకటి ల్యాబ్ పెట్టాడు. టీడీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే గతంలో కోడెల శివప్రసాదరావు గారి మీద పెట్టిన కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలని ప్రచారం చేస్తారు. అసలు గతంలో జరిగిన ఫర్నిచర్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ దొంగకి అసలు ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంది. గతంలో ఏదైతే హైదరాబాద్ నుంచి తరలించిన ఫర్నిచర్స్ మొత్తము ఏదైతే కొడాలి శివప్రసాద్ గారి వాళ్ళ కొడుకు ఇళ్ళలోకి వాళ్ళ ఆఫీసులోకి తరలించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఫర్నిచర్ బిగించారో ప్రభుత్వం అక్కడే ఉంది. ఇంటికి తీసుకుపోయారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఏదైతే ఇంటి దగ్గర ఉన్న సచివాలయంలోనే ఉంచి ఫర్నిచర్ తీశారా? అసలు ఎంత విష ప్రచారం చేస్తున్నారో చూడండి, అంత విష ప్రచారమే చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే తాత్కాలికంగా నిర్మించిన భవనాలు కానీ తాత్కాలికంగా తాత్కాలికంగా సృష్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, భవనాన్ని నిర్మిస్తే ఏదైనా పకడ్బందీగా ఉండాలి, ఇంకొక 100 సంవత్సరాలు కట్టుదిట్టంగా ఉండాలనే విధంగా ప్లాన్ చేసి ఏదైతే భవనాలు కానీ ఏదైతే కార్పొరేట్ ఆఫీసులు కానీ సచివాలయం కానీ పకడ్బందీగా ప్లాన్ చేసి కట్టిపించారు. ఇప్పుడు ఏదైతే రచ్చ నడుస్తుందో రుచికొండలో ఆ రుషికొండ భవనము ఇప్పటివరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రుషికొండ కట్టించారో అక్కడ ఎవరైనా అతిథులు వస్తే గెస్టులు వచ్చినా కానీ ఉపయోగపడే విధంగా కట్టించారా? కానీ దానికి టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఒక బాత్రూమే కోట్లు పెట్టి ఖర్చు పెట్టాడు, జనాల సొమ్ము వృధాగా ఖర్చు చేయించారు, మొత్తం నాశనం చేశాడు అని అంటారు. అసలు నాశనం చేసిన ఆయన సొంత ఉండటానికా? ఆయన ఉండడానికి కాదుగా కట్టించుకుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండడానికి కాదుగా కట్టించింది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉపయోగించుకోవచ్చు, దాన్ని వాడుకోవచ్చు అనే విధంగా అందరికీ మేలు జరగాలనే విధంగా కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రభుత్వం అనేది శాశ్వతం కాదని ఆయనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకొక్కడికే శాశ్వతం అని కట్టించారు. అందరికీ ప్రభుత్వ వాసులు అనేది పకడ్బందీగా కట్టుదిట్టంగా ఉండాలనే విధంగా కట్టించారు. దానికి ఈ పచ్చ మీడియా ఛానల్స్ ఇవి విపరీతంగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మరొకటి లేనే లేదు. పైపెచ్చు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఏదైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూద్దాం, లేకపోతే పథకాలు ఏదైతే మేనిఫెస్టో చెప్పిండో దాన్ని జనాలకి కల్పిద్దాం అనే విధంగా కాకుండా ఏ కాడికి బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప పరిపాలన అనేది శూన్యం అంటే శూన్యమే కనిపిస్తుంది టీడీపీ పరిపాలనలో.